మనోహర్ అమ్మగారు అమ్మగారు మీరు ప్రార్థిస్తారా ప్లీజ్ అండి? ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే ఛాన్సీ సిస్టర్ గారు మీరు ప్రార్థించండి. ఝాన్సీ అక్క. ప్రేమ నమ్మకం గల మా ప్రేపర్లకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా మే మాసంలో 2వ నాయన ఆదివారంలోకి మమ్మల్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులందరితో కలిసి ప్రభా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, మంచి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎన్నో మేలులు ప్రభా గత సంవత్సరం అంతా ప్రభా ప్రభా నాయన ఇప్పటి వరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, అద్భుత ఆశ్చర్య క్రియలను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో మీరు చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఏమి ఇచ్చినా ప్రభా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. ప్రభా నాయన ఈ రోజు ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు, అంగీకరించారు నాయన. నైవేద్యం లాగా స్వీకరించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు వాక్యం అందిస్తున్న ప్రభా నీ దీనదాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ యొక్క ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాం నాయన. మేము కొదువుగొన్న వాక్యం ద్వారా ప్రభా మేము ఎలా సరి చేసుకోవాలో, ఎలా బ్రతకాలో ప్రభా నాయన, ఆ లోపాలన్నిటినీ ప్రభా గద్దింపులు గాని ప్రభా నాయన ప్రేమతో కూడిన వాక్యాన్ని గాని మీరు ఎలా బోధించాలనుకుంటే ప్రభా నీ దాసుని ప్రభా మీరు అలా మలుచుకోమని వేడుకుంటున్నాం. నీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రభా. మేము కొదుగున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. వినే చెవులు, గ్రహించే హృదయం, అనుసరించే మనస్సు ప్రభా మా అందరికి దయచేయమని చాలా శ్రద్ధతో ప్రభుని యొక్క వాక్యాన్ని వినటానికి మీరే కృప చూపి నడిపించమని, జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా ప్రభా త్వరగా జాయిన్ అవ్వటానికి కూడా మీరే సహాయం చేసి మీ నామానికి తెచ్చుకోమని, ఈ రోజు ఎలక్షన్స్ ప్రభా డ్యూటీకి వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించండి. వాళ్ళ ప్రయాణాల్లో, రాకపోకల్లో ప్రభా అన్నిట్లో ప్రభా మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం నాయన. వాళ్ళ చుట్టూ నీ కంచేసి నీ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా వాక్యం అందిస్తున్నాను, ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకోమని మీరే స్వయంగా మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. స్వరూపన్న ప్లీజ్ అండి. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఏడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్స్ అమ్మా. స్వరూప్ గారికి వందనములు తెలియజేస్తున్నానండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. నా వాయిస్ క్లియర్గా ఉందా జాన్సన్? క్లియర్ డాడీ, క్లియర్. ఓకే ఓకే ఓకే. మరి ఈరోజు యాకోబు పత్రిక 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. మరి దానికి ముందుగా నేను మరి ఎస్తేరు చాలా బాగా పాడింది. జాన్సన్ కూడా మెసేజ్ పెట్టాడు. ఎస్తేరు ప్రతిసారి కొత్త పాట పాడుతుంది, చాలా డెప్త్ ఉంటుంది ఆ సాంగ్లో. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ ఎస్తేర్. అలాగే మరి థ్యాంక్ యూ అమ్మా. జీవా కూడా, జీవానంద కుమారి, తను ఎప్పుడు పాడినా చాలా డెప్త్ అనిపిస్తుంది. తర్వాత మరి బాగుందమ్మా. మరి పాస్టర్ తోట బాలస్వామి గారు కూడా కొత్త వినూత్నమైన సాంగ్స్ పాడతారు. అవి అలాగా జాగ్రత్తగా వింటే మనకి చాలా క్షమాభివృద్ధి ఆ మాటలు, ఆ పాటలని. మరి వారికి వందనములు తెలియజేస్తున్నాను. మరి తోట బాలస్వామి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అక్క గారు కూడా ఈరోజు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తుంది. మా అక్క సుమంతి కుంచకర రోజు జాయిన్ అవుతుంది కదా.
మరి ప్రార్థనలో మా అక్కని కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకి హార్ట్ సర్జరీ అయింది ఒక 20 years బ్యాక్, ఓపెన్ హార్ట్ సర్జరీ. మరి ఎండలకి కొద్దిగా భయపడింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మా చీరాల చెందిన ఒక నా చిన్ననాటి ఫ్రెండ్ అనమాట తను. అక్కడ ఎంఆర్ఓ తను, భోగాపురంలో ఎంఆర్ఓ ఉంటే ఎలక్షన్ డ్యూటీకి తన్నే వేశారు. మా అక్క వెళ్ళినప్పుడు గుర్తుపెట్టి, అక్క నేను తప్పకుండా నీకు ఏదో ఒక ఫేవరు, నీకు నీ ఆరోగ్యానికి హాని కలగకుండా నేను చూసుకుంటానని చెప్పి ప్రామిస్ చేశాడనమాట. ఎంత ఆశ్చర్యం అంటే దేవుని గొప్ప. అసలు ఆ అబ్బాయి అక్కడ ఉండటం చాలా మిరకిల్. అసలు స్వరూప్ కూడా పరిచయం తను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలక్షన్స్ గురించి మనం ఎంతో ప్రార్థన చేశాం. రేపటి దినమున జరగబోతుంది కనుక దేవుడు సార్వభౌమాధికారి. దేవుడు ఏదైనా చేయగలడు, మనకు తెలుసు. ప్రజలందరూ మంచి మనస్సాక్షితో ఓటు వినియోగించుకోవాలని మరొకసారి ఎడతెగక మనం ప్రార్థన చేద్దాం. మనస్సాక్షి అనేది చాలా ముఖ్యం అనిపించింది నాకు. దాని గురించి ఈవెన్ అన్ని జనులు కూడా దాన్ని ఒప్పుకుంటారు, మనస్సాక్షిని. సో మంచి మనస్సాక్షి కలిగి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు అంతిమ నిర్ణయం దేవుడిదే కాబట్టి దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడని అనుకుంటున్నాను. ఏ దేవుడు ఎవరిని పెట్టినా మనం అంగీకరించాలి. ఒక ప్రధానమంత్రి స్థానం అవ్వచ్చు, ముఖ్యమంత్రి స్థానం అవ్వచ్చు. ఈ రెండిట్లో ఎవరిని ఉంచాలో దేవుడు ఉంచుతాడు. అది మనుషుల వలన అయింది కాదని మనకి తెలుసు. కానీ మనిషి మనస్సాక్షి కూడా చాలా అవసరం కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు తెలియదని కాదు కానీ మరొకసారి సవనీయంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందరు సంతోషంగా ఉన్నారు కదండి. మరి మార్టిన్ లూథర్ అన్నాడట, మనకి ఎంత విశ్వాసం ఉంటే అంతే నవ్వగలం అంట. మనం ఎంత విశ్వాసం, మనకి ఇంత విశ్వాసం ఉంటే ఇంతే నవ్వుతామంట. నవ్వటం అంటే సంతోషంగా, ఎంత విశ్వాసం ఉంటే అంత సంతోషంగా ఉంటామంట మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి దినకరన్ గారు మా పాస్టర్ గారికి ప్రార్థన చేశారట. మా పాస్టర్ గారు అంటే ఈ విశాఖపట్నంలో ఆయన అందరికీ పరిచయం, ఎంఏ పాల్ గారని. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, 80 పైన ఉన్నాయి ఆయనకి. చాలా ఎక్కువ అనేకమైన సంఘాలు పరిచర్య, బలమైన పరిచర్య చేశారు ఆయన. ఆయన రక్షించబడినప్పుడు ఒక సంఘటన జరిగింది. విశాఖపట్నంలో దినకరన్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తా ఉంటే మా పాస్టర్ గారి యొక్క ఆత్మీయ సహోదరుడు ఆయన్ని తీసుకుపోయి, దినకరన్ గారు కారు ఎక్కేస్తున్నారట. ఒక కాలు ఆల్రెడీ కారులో పెట్టారట లోపలికి వెళ్ళిపోవడానికి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్, మా ఫ్రెండ్, మా కొలీగ్ ఎంఏ పాల్ గారు, ఆయనకి మీరు ప్రార్థన చేయండి అని అంటే, ఆయనకి అవకాశం లేక ఎడమ చేయి పెట్టారట మా పాస్టర్ గారి మీద. పెట్టి, ప్రభువా ఇతని విశ్వాసాన్ని అధికం చేయి అని ఒక లైన్ ప్రార్థన చేశారట. అంతే, ఆ వారంలో ఆయన గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందుకొని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నాడు. విశ్వాసం ఇంక్రీజ్ అవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన విశ్వాసం బట్టే మనం సంతోషంగా ఉండగలమంట. ఓకే, మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను. యాకోబు 2:1 నుంచి చదువుతానండి. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము,
లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? 20వ వచనం వరకు చదివానండి. కొంతసేపు నాకు మిగతాది కూడా చదువుతాను. మరి పాస్టర్ గారు రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి వందనములు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం గడిచిన 2 times. ఇక 1వ అధ్యాయం ఏ విధంగా ముగిస్తుందంటే మనకి తెలుసు. 1వ అధ్యాయం లాస్ట్ వచనం ఏ విధంగా ముగిస్తుందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటయునే. ఈ వచనంతో ముగిసిన తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో మరి మనం చదివిన రీతిగా, నా సహోదరులారా ఏమంటున్నాడు? మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారయుండుకుడి అని. దరిద్రులు, పేదలు మన చర్చెస్కి, మన సంఘాల్లోకి వస్తే పక్షపాతం చూపిస్తూ ఉంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారం మీరు దోషులు అంటాడు. సడన్ గా ధర్మశాస్త్రం తీసుకొస్తున్నాడు సీన్లోకి. వాళ్ళల్లో మరి మనకు తెలిసినట్టుగా, మనం చెప్పుకున్నట్టుగా, ఈ యొక్క యాకోబు పత్రిక ముఖ్యంగా యూదుల నుంచి మారు మనసు పొంది క్రైస్తవులైన వారికి రాయబడింది. వాళ్ళందరూ చెదిరిపోయి ఉన్నారు. యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో చెదిరి ఉన్న గృహ కూడికలు, గృహ సంఘాలు, ఇవన్నీ వాళ్ళకి రాస్తా ఉన్నాడు. వాళ్ళల్లో ఏమనుకుంటున్నారంట, వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి బాగా గ్రహింపు ఉంది, మేము బాగానే కొన్ని పాటిస్తున్నాం కదా అని ఒక రకంగా లీగలిజం అంటారు దీన్ని. లీగలిజం అంటే దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటానికి మనము కొన్ని చేయకూడదని దేవుడు చెప్పాడు, అవి చేయకుండా ఉందాం, కొన్ని చేయమని చెప్పాడు, అవి చేద్దాం అన్న ఒక అండర్స్టాండింగ్, తద్వారా దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవచ్చు అని ఒక రకంగా కృప గురించిన
ఆ యొక్క మైండ్ సెట్ కాకుండా ధర్మశాస్త్రానికి చెందిన మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళతో అంటున్నాడు, మీరు ధనికులనేమో మీ సంఘాల్లో మంచి సీట్స్, మంచి స్థలాల్లో కూర్చోమని వారిని బాగా సన్మానిస్తున్నారు, రిచ్ పీపుల్ని. పూర్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా అవమానపరుస్తున్నారు మీరు మీ సంఘాల్లో, మీ గృహ సంఘాల్లో కూడా. అది దేవుని యొక్క దృష్టిలో ధర్మశాస్త్ర విషయంలో కూడా మీరు దోషులు అలా చేస్తే అని అంటూ ఒక మాట అంటున్నాడు. 12వ వచనం, స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడు. ధర్మశాస్త్రముని ప్రస్తావిస్తూనే స్వాతంత్ర్యమునిచ్చు నియమం అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ ద లా ఆఫ్ లిబర్టీ? ఏంటి స్వాతంత్ర్యం ఇచ్చు నియమం అంటే? సువార్త. ఈ స్వాతంత్ర్యం ఇచ్చు నియమము సువార్త. సువార్త మనకి గొప్ప స్వేచ్ఛనిస్తుంది. ఆ గొప్ప స్వేచ్ఛ ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని మనం ఎలాగా ఒక వరములాగా, ఒక గిఫ్ట్ లాగా వాడుకోవచ్చు చూపిస్తుందని మార్టిన్ లూథర్ గారు అన్నారు. ధర్మశాస్త్రము పాటించడం వల్ల ఏ నరుడు కూడా దేవుని యొద్ద నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఎందుకంటే ధర్మశాస్త్రము మనం మొత్తం ఆజ్ఞలన్నీ పాటించి ఒక ఆజ్ఞ మీరితే మొత్తం మీరినట్టే. కనుక మన వల్ల కాదు. ధర్మశాస్త్రము ఎందుకు వచ్చింది? పాపం అంటే మనకేంటో తెలియడానికి. ఒకసారి నేను ఒక క్రైస్తవేతరుడు ఒక స్నేహితుడితో కారులో వెళ్తున్నాను. ఆ కారుకి నంబర్ లేదు. నేను పోలీస్ అతను ఆపాడు. పోలీస్ అతను ఆపితే కనీసం ఇతను ఆ విండో గ్లాస్ కిందకి దించట్లేదు. చాలా కేర్లెస్గా ఉన్నాడు. అంటే పోలీస్ అంటే భయం కూడా లేదు ఆయనకి. నేను అప్పుడు అడిగాను, సార్ మీరు పోలీస్ వచ్చినా కూడా తెరవట్లేదు ఏంటి అని అంటే, ఏం చేస్తాడండి అంటున్నాడు. అంతా వచ్చి నాకు భలే ఆశ్చర్యం వేసింది. మహా అయితే జైల్లో కూర్చోబెట్టాడు అంతే కదా, నేను దేనికైనా రెడీ సార్, మీ కారుకి నంబర్ లేదు కదా, వేయించుకోవచ్చు కదా అని అంటే దానికి ఏదో చెప్పాడు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, 10 ఆజ్ఞలు ఉన్న జీవితాలకి 10 ఆజ్ఞలు అసలు తెలియని జీవితాలకి ఎంత డిఫరెన్స్ మైండ్స్ విషయంలో, మైండ్ సెట్. 10 ఆజ్ఞలు ఉన్న మనకి 10 ఆజ్ఞలు లేని వారికి అసలు పాపం అంటే ఏంటో తెలియదు. పాపం అంటే మనకు తెలిసింది ఇప్పుడు. ఎందుకు? ధర్మశాస్త్రం వల్ల. 10 ఆజ్ఞలు అసలు మరి చాలా అత్యవసరమైన ఆజ్ఞలు మనకి. 10 ఆజ్ఞలు మా చిన్నప్పుడు కంటతా పెట్టించేవారు. ఇప్పటికీ నాకు చాలా కంటతా వచ్చు. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను భూమి క్రింద నుండి నీళ్ల యందు అయినను నుండి దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఎందుకు? నీ దేవుడైన యెహోవాను నేనే. ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్. దట్ ఈస్ ద కమాండ్. ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్. హల్లెలూయా. మరి ఈ 10 ఆజ్ఞల్లో ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. వీటన్నిటినీ ఒక గిఫ్ట్ లాగా దావీదు చూశాడట. 119వ కీర్తన ఎవరు రాశారో కానీ ఆ కీర్తన చూస్తే మార్టిన్ లూథర్ దానిని ధ్యానించినప్పుడు చెప్తున్నాడంట. ఏమనంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అవి రక్షింపబడిన తర్వాత మనం పరిశుద్ధపరచబడే ఈ యొక్క ప్రక్రియలో ఈ ఆజ్ఞలన్నీ ఒక వరములలాగా వాడుకోవాలట. అంతేగాని ఈ ఆజ్ఞలు పాటించటం వల్ల దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడని కాదు. నీతిమంతుడిగా తీర్చేశాడు మనల్ని ఫర్ ఎవర్. నీతిమంతుడిగా తీర్చేశాడు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని బట్టి, ఆయనని నువ్వు నమ్ముకున్న నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను శాశ్వతంగా నీతిమంతులుగా తీర్చేశాడు. ఇక అక్కడి నుంచి మనల్ని విశ్వాసం నుంచి విశ్వాసంలోకి తీసుకెళ్తా ఉన్నాడు. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ ధనికులు అంటే ఇక్కడ పూర్ పీపుల్ విషయం చూద్దాం. గ్రీక్ భాషలో టోకోన్
ప్టోకోన్ అని ఒక వర్డ్. దాని అర్థం ఏంటంటే పూర్ పీపుల్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఫర్ సపోర్ట్. వాళ్ళ జీవన భృతికి ఇతరుల మీద ఆధారపడేవాళ్ళు పేదవారు. డెస్టిట్యూట్, దిక్కులేని వారు పేదవారు. అలాంటి వారు మన సంఘాల్లో ఉంటారు. రిచ్ పీపుల్ అంటే ఎవరు? వాళ్ళకి ప్లౌసియోయి అనే మాట వాడారు గ్రీక్లో. రిచ్ అంటే వెల్దీ, వెల్ టు డూ, అన్ని చక్కగా సమృద్ధిగా ఉన్నవాళ్ళు. భోజనం, ఇంటికి వెళ్తే భోజనం ఏది కావాలంటే అది, బట్టలు ఏది కావాలంటే అది, ఇల్లు మంచి గృహము, వాహనాలు సౌఖ్యమైన వాహనాలు, వెల్దీ, అబౌండ్, సమృద్ధిగా ఉన్నవారు. వీళ్ళని రిచ్ పీపుల్ అన్నారు ఆ గ్రీకు భాషలో. అయితే రిచ్ పీపుల్ ఏం చేస్తారటండి? మన సంఘాల్లో ఉన్న ధనికులు వాళ్ళు ఏం చేస్తారట? డిస్పైజ్ పూర్, వాళ్ళు పేదవాళ్ళని అవమానపరుస్తారట, నిర్లక్ష్యం చేస్తారు, లెక్క లేకుండా చూస్తారు. తర్వాత పేదవారిని హింసిస్తారు, బాధలు పెడతారు. దే అప్రెస్ ద పూర్. తర్వాత తీర్పు తీర్చే కోర్టులకి ఈడుస్తారు. కోర్టులకి ఈడ్చే వాళ్ళు ఈ యొక్క మరి ఈ మనం చదివాం కదా 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. 6వ వచనంలో మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, దరిద్రులను అవమానపరుస్తారట. తర్వాత మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషిస్తారట. ధనికులు చేసే పనులు. ఎవరు ఈ ధనికులు అంటే మన సంఘాల్లో ఉన్న ధనికులు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళని మీరు వాళ్ళ బయట వాళ్ళ యొక్క ప్రశస్త వస్త్రములు వేసుకుని వచ్చినప్పుడు వాళ్ళని మీరు సన్మానిస్తున్నారు, పేదల్ని మీరు అవమానపరుస్తున్నారు అని అంటున్నాడు ఈ లెటర్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి. తర్వాత అయితే మనం ఏం చేయాలా ఈ సంఘాల్లో? మన సంఘాల్లో ఉన్న పేదల కోసం మనం ఏం చేయాలి? పేదల గురించి ఏమంటున్నాడో చూడండి. అప్పుడు మనం ఏం చేయాలో మనం వెంటనే మనం మనకి ఇప్పటికే మేము కంపాషన్ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థతోటి 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేసాం. బీచ్ రోడ్లోని ఒక జాలరిపేట ఫిషర్మెన్ కమ్యూనిటీలో దాదాపు 280 మంది పిల్లల్ని మేము వాళ్ళని కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అది. అక్కడ ఒక చిన్న సంఘం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఒక సిస్టర్ గారు ఆ సంఘాన్ని చూసుకుంటున్నారు. అయితే ఆ యొక్క కమ్యూనిటీ బేస్డ్ ఆ ప్రాజెక్ట్లో ఆ పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్పాలన్నా కూడా ఒక బాక్స్ పెట్టమనేవారు. వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అందరికీ కనపడేది. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకి ఒక బాధ కానీ ఏదైనా కష్టం కానీ వస్తే చిన్న చీటీ రాసి దాంట్లో వేయచ్చు అనమాట. అది మా యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. అది అలాగా ఒక వాయిస్. ఇక్కడ పేదవాళ్ళ గురించి ఏముందో చూడండి. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? విశ్వాసమందు భాగ్యవంతులుగా, మన విశ్వాసమందు భాగ్యవంతులు. హల్లెలూయా. కొంతకాలం క్రితం జీవానంద్ కుమారి నాకు 15,000 రూపాయలు పంపింది పోయిన సంవత్సరం. ఎప్పుడో నేను ఆశ్చర్యపోయాను. అసలు ఎందుకమ్మా ఇట్లాగా, నీకు ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే వెంటలా ఏదో ఒక లోన్ ఏదో వచ్చిందంటే ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వండి. నాకు పంపటం ఏంటి, అసలు తను పంపటం ఏంటి, నాకు అసలు మతిపోయింది. నేను అసలు ఫోన్ కూడా చేయలేకపోయాను. అంటే ఆశ్చర్యం వేసింది నాకు, చాలా సిగ్గేసింది నాకు ఆ పాప అలా చేయగానే. తను ఎంతో పేదరికంలో ఉంది చెప్పాలంటే. 2 రూమ్లు వాళ్ళ ఇల్లు. తను పంపటం ఏంటి అని ఆశ్చర్యం వేసింది. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యాకోబు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు, మొదటి 5 కాండాలు ఇవన్నీ కూడా బాగా
క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లల్ని అలాగే విధవరాండ్లని వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుట అని. 2వ అధ్యాయం వచ్చేసరికి మీ సంఘాల్లో ఉన్న దరిద్రులను, పేదలను మీరు అవమానపరుస్తున్నారు, వాళ్ళ స్వరం వినకుండా అయిపోతుంది మీ సంఘాల్లో అని. అయితే వీళ్ళని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీళ్ళల్లో యేసు ప్రభు ఉంటాడు కాబట్టి. మనకి మత్తయి సువార్త చివరి అధ్యాయాల్లో 28, 24 అనుకుంటా, మరి నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారని, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారని, నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టారని, నన్ను మరి అలాగ యేసు ప్రభు నాకు మీరు చేశారని చెప్తా ఉంటాడు. కనుక ఈ దిక్కులేని పిల్లల్లో యేసు ప్రభు ఉంటాడు. ఈ యొక్క విధవరాళ్ళు, ఇబ్బందులు పడుతున్న విధవరాళ్లలో యేసు ప్రభు ఉంటాడు. మన సంఘానికి వచ్చే దరిద్రులు, పేదల్లో యేసు ప్రభు ఉంటాడు. మన సంఘాలకు వచ్చే వస్త్రహీనులకు, అలాగే ఒక పూట భోజనంకి కూడా కష్టపడే వాళ్ళలో యేసు ప్రభు వాళ్ళల్లోనే ఉంటాడు. ఈ వాక్యంలో యేసు ప్రభు ఎక్కడున్నాడంటే వీళ్ళల్లో ఉన్నాడు. అందుకే చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యాకోబు విశ్వాసం గురించి. మీరు మొఖమాటం లేకుండా ఉండండి అంటున్నాడు. సరే, ఈ పూర్ పీపుల్ గురించిన విషయాలు, ఈ దరిద్రులు, పేదవారిలో విశ్వాస విషయంలో భాగ్యవంతులని, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులని. మరి ఎవరో ఒక ఆయన చెప్పాడు, మన ప్రస్తుతం క్యాథలిక్ పోప్ గారి హౌస్ చాలా పెద్దదట. హౌస్ ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడంట. అసలు ఆ హౌస్ని చూడటానికి పెద్ద పెద్ద గ్రేటెస్ట్ పీపుల్ వెళ్తుంటారు. వాటికన్ సిటీలో, రోమ్. ఆయన ఇల్లు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న దరిద్రులైన విశ్వాసులకి పరలోకంలో దేవుడు అంతకంటే పెద్ద పెద్ద మ్యాన్షన్స్ కడుతున్నాడు. మనం రేపో మాపో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మన ఎదురుగా సంఘాల్లో ఉన్న దరిద్రులు మనతో పాటు, లేకపోతే మనకంటే మంచి మ్యాన్షన్లో ఉంటున్నప్పుడు వాళ్ళని చూసి సిగ్గుపడవలసి వస్తుంది. అందువల్లనే మనం చాలా భయంతో, నాకు అనిపిస్తుంది, ఎలా చేయాలంటే మన సంఘాల్లో కొన్ని కమిటీస్ వేయాలి. ఏంటి ఆ కమిటీస్ అంటే, ఆ కమిటీస్ ఏదో నామకార్థం కాకుండా సృజనాత్మకంగా, క్రియేటివ్గా ఉండే కమిటీస్ని ఏర్పాటు చేయాలి. ఓన్లీ పూర్ పీపుల్ కోసం. పూర్ పీపుల్ ముందుకొచ్చి మాట్లాడలేరు, అసలు వాళ్ళకి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఎందుకంటే పాపం సిగ్గుపడుతుంటారు. ఒక్కొక్కసారి మనం వేసుకునే బట్టలు వేలల్లో ఉంటాయి. ఒకసారి ఒక బ్యాంక్ మేనేజర్ సిస్టర్ క్రిస్టియన్, మేము మా యొక్క కంపెనీలో లినెన్ బట్టలు తయారు చేస్తున్నాం అంటే ఒక జత ఎంత అని అడిగింది. అంటే నేను మా రేట్లు చెప్పాను. అప్పుడు మేము రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీ రన్ చేసాం అనమాట. అది మూసేసాంలేండి. ఆ మేడం ఏమడిగిందంటే, మా హస్బెండ్ ఎక్కువ లినెన్ వేసుకుంటారండి, ఒక జత 7-8 వేలు ఉంటాయి, ఒక్కోసారి 10,000 కూడా ఉంటాయి. షర్టు ప్యాంటు 10,000 అంటండి. అంతేకాదు, నాకు ఒక ఆంటీ గారు తెలుసు, దాదాపు 2006 ఆ టైంలోనే ఆమె ఒక చీర 1,00,000 రూపాయల పైన ఉంటుంది. ఆమె వస్తుందంటే ఇక్కడ ఒక సిల్క్ షాప్లో కస్టమర్స్ని బయట ఆపేస్తారు. ఆవిడ వచ్చి, ఆవిడని వాళ్ళ ఫ్రెండ్, ఇలాంటి విశ్వాసులు ఉన్నారు మా విశాఖపట్నంలోనే. చెప్పాలంటే నేను నా కళ్ళతో చూస్తాను. ఉదాహరణకి ఇలాంటి మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న విశ్వాసుల మధ్యలో ఏదో చీప్ క్లోదింగ్, పేదలు, దరిద్రులు వచ్చి ఏం మాట్లాడతారు? వాళ్ళ యొక్క సమస్యలు, అవసరాలు. వాళ్ళల్లో యేసు ప్రభు ఉంటున్నాడు కదా, యేసు ప్రభు మాట్లాడాలి. కనుక కమిటీస్ వైజాగ్, బెంగళూరులోని ఒక చర్చ్ ఉంది, పాల్ తంగయ్య అని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కి సంబంధించిన చర్చ్. దాంట్లో రకరకాల కమిటీస్. ఒక కమిటీ కేవలం పూర్ పీపుల్కి ఒక కమిటీ, దాంట్లో బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఒక ఆయన నాకు చాలా పరిచయం ఉన్నాడు, జయకర్ కూడా ఉన్నాడు. జయకుమార్ గారు ఆ యొక్క కమిటీలో ఉంటాడు. వాళ్ళు ఏంటంటే, ఈ పేదవాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాం కూడా వాళ్ళకి రాదు కాబట్టి ఏ విధంగా మనం వాళ్ళని రాబట్టగలం వాళ్ళ సమస్యలు అని సంఘాల్లో. సో క్రియేటివ్ మెకానిజమ్స్, స్పెషల్ మెకానిజమ్స్ మన చర్చెస్లో పూర్ పీపుల్ కోసం మనం సృష్టించి వాళ్ళ వాయిస్ రాబట్టేటట్టుగా
సృజనాత్మకంగా కమిటీ పీపుల్ ఉండేటట్టు మనం చేయాలని నాకు అనిపించింది. ఓకే, ముందుకెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వరకు నేను చదువుతానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1. ఇప్పుడు ఈ యొక్క యాకోబు అసలు ఏంటి, తన హృదయం ఏంటి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నది మనకి ఇక్కడ కొద్దిగా 1వ అధ్యాయం 3వ వచనం, ఫిలిప్పీ 1:3 నుంచి నేను చదువుతానండి. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారైండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నారు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోను. ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీ క్రియలు, ఓ విశ్వాసులారా, క్రియల చొప్పున నీవు ఎన్నటికీ నీతిమంతుడిగా తీర్చబడలేవు. కానీ నీ విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత నీ విశ్వాసం ఒంటరిగా ఉంటే చచ్చిపోద్ది. అది నీ విశ్వాసానికి దానికి ఆటోమేటిక్గా కొన్ని క్రియలు బయటకు వచ్చేస్తుంటాయి. నిజమైన విశ్వాసం అనుకుంటే యాక్చువల్గా మన విశ్వాసం, అసలు విశ్వాసంలో ఉన్నామో లేదో చూసుకోమని బైబిల్ హెచ్చరిస్తుంది. విశ్వాసం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు ఉజ్జీవింప చేయగలడు. మనం ఎంత లాంగ్ బ్యాక్ దాన్ని నేను అణిచివేసినా కూడా, అది ఎక్కడో మూల మిడుకుమంటున్నా కూడా దాన్ని బలం పరిచి బయటికి తెచ్చి దాంట్లోంచి మనల్ని క్రియలు తీసుకురాగలడు. అయితే క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడటానికి చూడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నీతిమంతుడు అయిపోయి కుటుంబంలో ఉన్నావు, దేవుని కుటుంబంలో ఉన్నాం మనం, మన రక్షణ అనుభవాన్ని బట్టి. కనుక ఇప్పుడు క్రియలు ఎందుకు చేయాలంటే ఆరాధన. దిక్కులేని పిల్లల్ని నీ ఇంట చేర్చుకుంటాం, ఒక ఆరాధన. ఏం చేస్తాం మరి? యెరూషలేము వెళ్ళి అక్కడ మేకలు, గొర్రెలు, ఆ యొక్క బలులు, పశువులు అర్పిస్తామా? అక్కడ తెర చిరిగిపోయింది అక్కడ ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు. అక్కడ ఏం లేదు. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా కూర్చొని ఉన్నామని ఎఫెసీ పత్రికలో, నిజమైన దేవుని సన్నిధిలో, నిజమైన బలిపీఠం, ఆ దృశ్యం, ఆ మహావృద్ధుడు కూర్చున్న ఆ సింహాసనం పక్కన గొర్రెపిల్ల, వధింపబడినట్టున్న గొర్రెపిల్ల, ఆయనతో పాటు నువ్వు కూర్చొని ఉన్నావు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ స్థితి అనుగ్రహించాడు. కనుక క్రియలు ఏంటి? ఆ క్రియలు అంటే దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్యంగా పేదల గురించి, వస్త్రహీనుల గురించి, అనాథ పిల్లల గురించి, సమస్యల్లో ఉన్న విధవరాండ్ల గురించి. ఇది ఒక ఆరాధన. అధ్యాయం చివరికి వచ్చేసరికి 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. ఒకటి అబ్రహాము ఇస్సాకును అర్పించడం, రెండోది రాహాబు ఆ యొక్క ఆ వేగు చూసిన ఆ స్పైస్ ని, ఆ వేగు చూసిన వారిని ప్రాణాలకి తెగించి రక్షించడం. ఈ 2 ఆరాధనలే. విశ్వాసము ఒంటరిగా ఉంటే మృతమైపోద్ది. అబ్రహాముని చూడండి, అబ్రహాము తనెంతో ప్రేమించిన కొడుకుని దేవుడు అడగంగానే ఇచ్చేయడానికి వెంటనే రెడీ అయిపోయాడు, అర్పించేశాడని మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో, 2వ అధ్యాయం. అలాగే రాహాబును ప్రస్తావిస్తున్నాడు. వీళ్ళిద్దరు చేసిన పనులు బయటికి దేవాలయంకి వెళ్ళేసి అర్పించడం ఇట్లాంటివి కాదు, అది ఆరాధన. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనుషులకి చేశారు.
మనుషుల ఇన్వాల్వ్మెంట్ దేవునికి ఆరాధనగా అక్కడ గుర్తించబడింది. కనుక ఇక్కడ ఈ 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, మార్టిన్ లూథర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు, అలాగే కాల్విన్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ధర్మశాస్త్రము, సువార్త. మరి గడిచిన 3 రోజులు డాక్టర్ జోబ్ గారు కొన్ని మంచి మూల పాఠాలు లాంటివి మనకు బోధించారు. ఆ విషయాలు కొన్ని తలంపులు నేను బుక్స్లో స్టడీ చేశాను, అవి మీతో పంచుకుంటానండి. మార్టిన్ లూథరు ఒక సంఘ దిద్దుబాటు చేసిన గొప్ప నాయకుడు. 1600 సంవత్సరములు, 1500 సంవత్సరములు ఆ టైంలో. అప్పుడు చాలా మంది, ముఖ్యంగా క్యాథలిక్స్, ఈరోజు మనం క్యాథలిక్స్ అంటున్నాం కానీ అప్పట్లో ఒకే చర్చ్. ఆ చర్చ్ నుంచి సెపరేట్ అయిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటున్నారు. మిగిలిన చర్చ్ అంతటిని, అంటే ప్రొటెస్టెంట్స్ కాకుండా ఉన్న వాళ్ళందరినీ క్యాథలిక్స్ అంటున్నారు జనరల్గా. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ఈ మరియమ్మని పూజించడం అనేది ఈ మధ్యలోనే, అంత ముందు లేదు. ఈ 200 సంవత్సరాల లోపలే ఇది. నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తే ఒక 3 days బ్యాక్ నా ఫ్రెండ్, మా డిగ్రీ ఫ్రెండ్ కాల్ చేసి, మా అంకుల్ చనిపోయాడు, నా తరపున కొద్దిగా అటెండ్ అవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. సరే నేను వెళ్తే అక్కడ క్యాథలిక్స్ అన్నమాట వాళ్ళు. అక్కడ లేడీస్ అందరూ మనం స్తుతి ఆరాధన ఎలా చేస్తామో వాళ్ళు ఆ యొక్క రోజరీ పట్టుకొని పరలోక ప్రార్థనలో 2 లైన్లు చెప్పటం, కొన్ని ప్రార్థనలు ఉచ్చరిస్తా ఉన్నారు. వాటిలో ఒక ప్రార్థన ఏంటంటే, అమ్మ తల్లి మరియమ్మ నా కోసం వేడుకో అని. ఈ యొక్క కాన్సెప్ట్ ఈ మధ్యలోదే, అంతకుముందు ఇలా లేదు. అంతకుముందు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మార్టిన్ లూథర్ టైంలో మనము విశ్వాసం ఒక్కటే సరిపోదు, మనం దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, రక్షించబడటానికి, దేవుడు జస్టిఫికేషన్ అంటారు దీన్ని, నీతిమంతుడిగా తీర్చబడటానికి విశ్వాసం ఒక్కటే సరిపోదు, క్రియలు కూడా అవసరం అని చెప్పి నమ్మిన రోజుల్లో మార్టిన్ లూథర్ రోమా పత్రిక నుంచి సత్యాన్ని వాళ్ళకి ఎదిరించి, సత్యాన్ని వాళ్ళకి బాగా స్పష్టంగా చూపించాడు, ప్రాణాలకి తెగించి చూపించాడు మార్టిన్ లూథర్. ఆయన ఏమంటున్నాడు, ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి, అలాగే కృప గురించి, సువార్త గురించి, లా వర్సెస్ గాస్పుల్. ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఈ లోకంలో నరువుడిగా వచ్చినప్పుడు, నరుని ధరించుకుని వచ్చిన యేసయ్య గుడ్ ఫ్రైడే రోజు ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడంట, ఒక ముగింపు ఇచ్చాడట పబ్లిక్గా. కానీ వ్యక్తిగతంగా నీవు కూడా ఒక ముగింపు ఇవ్వాలి. ఎట్లా అంటే, యేసు అయితే సిలువలో మరణించడానికి వచ్చాడు, ఆ యేసే పరిశుద్ధాత్మ రూపంలో ప్రతి గంటకి, ప్రతి పూటకి నీ జీవితంలో, నీ హృదయంలోకి వచ్చి అదే ధర్మశాస్త్రానికి ఒక ముగింపు ప్రతి గంట. ఏంటి నేను చెప్తున్నాను ఏంటంటే, ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేకపోయాం. ఇందాక చెప్తున్నాడు కదా యాకోబు, ఒకవేళ నువ్వు వ్యభిచరించకపోవచ్చు కానీ నువ్వు నరహత్య చేస్తే ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. నువ్వు ఆ విషయంలో ఫెయిల్ అయిపోయి ధర్మశాస్త్రం ముందు దోషిగా నిలబడుతున్నావు. ఒక ఆజ్ఞ అన్ని పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే, దోషివి నువ్వు అని తను హెచ్చరిస్తూ, స్వాతంత్ర్యం నిచ్చు నియమము చొప్పున నీవు తీర్పు తీర్చబడబోచున్నావు కనుక అలాగే చేయండి, అలాగే ప్రవర్తించండి అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ లిబర్టీ, లా ఆఫ్ లిబర్టీ? స్వాతంత్ర్యం ఇచ్చే నియమం ఏంటంటే సువార్త. సో ధర్మశాస్త్రము ఒక పక్కన, సువార్త ఒక పక్కన. ఈ ధర్మశాస్త్రానికి ఏంటి స్వభావం? నేను పలానా చేస్తేనే, షరతులతో మాత్రమే దేవుడు నన్ను అంగీకరిస్తాడనే ఒక స్వభావం. అది రక్షించబడిన తర్వాత కూడా మనలో ఉంటుందట. దాన్ని ప్రతి క్షణము దానికి ముగింపు ఇవ్వాలట. నీవు ఏ షరతులు లేకుండా నిన్ను శాశ్వతంగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చేసి తన సొంత కుమారుడిగా, కుమార్తెగా చేసుకొని ఉన్నాడు. అది శాశ్వతం. ఇక అక్కడి నుంచి ఈ ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటంటే, మార్టిన్ లూథర్ అంటున్నాడు, ఇక అక్కడి నుంచి ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటంటే, ఒక గిఫ్ట్ లాగా వాడుకోవాలట. మన జీవితాలు చక్కగా ఫ్లరిష్ చేసుకోవడానికి, తోటి మనిషికి సేవ చేయడానికి, ఆరాధన విషయంలో అవ్వచ్చు, తర్వాత మనం
మన జీవితాలను చక్కగా నడిపించుకోవడం విషయంలో అవ్వచ్చు. ఒక గిఫ్ట్ అంట ధర్మశాస్త్రం. మరి ఒక ఇంకా చెప్పాలంటే ఏమంటారంటే మన అంతరంగంలో ఉన్న దానికి ఒక బయట సపోజ్ ఉదాహరణకి ఒక అనాథ పిల్లని, ఒక అనాథ బిడ్డని నీ ఇంట్లో చేర్చుకున్నావు అనుకోండి. ఆ యొక్క ఆ క్రియ పరిశుద్ధపరచబడిన తర్వాత ధర్మశాస్త్రం నువ్వు చేస్తున్నావని ఒక చక్కటి బహిరంగంగా, లేకపోతే దేవుని ముందు ఒక ఆరాధన అవ్వచ్చు, ఒక ధర్మశాస్త్రాన్ని చేస్తున్న ఒక స్థితి అవ్వచ్చు. దానివల్ల నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. అది కేవలం కృతజ్ఞత దేవుడికి, రక్షించబడావు కాబట్టి. కేవలం ఒక ఆరాధన. దానివల్ల కాదు మనం నీతిమంతులుగా నీతిమంతులుగా తీర్చబడిపోయాం మనం ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా అంటున్నాడు అనమాట. సో ధర్మశాస్త్రాన్ని ఒక వరంగా వాడుకోవాలట. రక్షించబడిన తర్వాత మనం ఖచ్చితంగా మనం దాన్ని నేర్చుకోవాలి. ధర్మశాస్త్రము మరి పట్టణాలకి చాలా అవసరం, పరిపాలనకి. అలాగే ధర్మశాస్త్రము ఉదాహరణకి మనం ఒక చిన్న పిల్లలు ఆడుకుంటానికి బొమ్మలు పార్ట్స్ గా ఉన్న బొమ్మల బాక్స్ తెచ్చుకొని దాంట్లో ఉన్న ఒక పిక్చర్, దాన్ని చూస్తూ ఈ పార్ట్స్ అన్ని బిగిస్తూ ఉంటారు. ఈ పిక్చర్ ఉంది కదా, ఎట్లా ఉండాలి ఈ బొమ్మ, కానీ ఒక్కోసారి మన పిల్లలు సరిగ్గా ఫాలో అవ్వలేక వేరే రకంగా వస్తుంది అది బిగించిన తర్వాత. ఈ పిల్లలు సరిగ్గా బిగించకుండా ఉన్న ఆ యొక్క ఆట బొమ్మ అసలు ఎలా ఉండాలి, ఆట బొమ్మ బిగించిన తర్వాత అన్న ఆ యొక్క చిత్రం, ఈ చిత్రమేమో ధర్మశాస్త్రం. ఈ సరిగ్గా బిగించకుండా ఉన్న ఆ యొక్క బొమ్మేమో మన జీవితాలు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఆ బొమ్మను చూసి మళ్ళీ చక్కదిద్దుకుంటుంటాం. అంతేగాని అమ్మో దేవుడు ఇలా చేయకపోతే అలా చేస్తే మనల్ని చంపేస్తాడు, మనల్ని నరకం చూపిస్తాడు, లేకపోతే మనల్ని శాపం ఇస్తాడు. నో, అది ప్రతి క్షణం ఆ స్థితి నుంచి బయటపడాలంట మనం. అదే మార్టిన్ లూథర్ అంటున్నాడు. జాన్ కాల్విన్ అని ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అవసరమే. స్వార్థ మనల్ని ప్రభావితం చేసింది, రక్షించింది, నీతిమంతులుగా తీర్చేసింది. కానీ ధర్మశాస్త్రం మనకి ఎలా అవసరం అంటే, మన పట్టణాలకు అవసరం, మన దేశానికి అవసరం, పరిపాలన వ్యవస్థకి. అలాగే మనం నేర్చుకోవడానికి అవసరం జీవితాన్ని. అలాగే ఇన్స్ట్రక్షన్ అంటే మన యొక్క నడవడిక ఎలా ఉండాలి, మన జీవితాలు. మన మన అంటే ఇప్పుడు నేర్చుకోవడం వేరు, ఇన్స్ట్రక్షన్స్ వేరు. లేకపోతే ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, ఒక చిత్రం ఎలా ఉండాలి, అసలు మన జీవితాలు ఎలా ఉండాలి అన్నది ఒక ఐడియా ధర్మశాస్త్రం నుంచి వస్తుంది. 10 ఆజ్ఞలు చూడండి ఉదాహరణకి. మా చిన్న పాప, దానికి ఎన్ని బొమ్మలున్నా ఇంకొక చిన్న పాప ఉంది, జాన్సన్ వాళ్ళ పాప. ఆ పాప దగ్గర ఉన్నది ఆశ పెడుతూ ఉంటుంది. నేను అర్జెంటుగా దానికి 10 ఆజ్ఞలు నేర్పించాలనుకున్నా. నీ పొరుగు వానిదగు దేనినైనా నువ్వు ఆశించకూడదు. ఎలాంటి రేంజ్లోనైనా మనకు అది సహాయం చేస్తుంది, ఏ వయసులోనైనా. నీ పొరుగు వానిదగు దేని, ఎందుకంటే మనం ఆశపడే స్వభావం ఉంటుంది. నీ పొరుగు వానిదగు దేనినైనా నువ్వు ఆశించకూడదు. నీ పొరుగు వాని యొక్క సమస్తం లిస్ట్ ఉంటుంది. అతని దాసునైనా, దాసినైనా, అతని గాడిదనైనా, ఎద్దునైనా, పెద్ద లిస్ట్ ఉంటుంది. లాస్ట్ లో ఈ ఆజ్ఞ, దేనిని ఆశించకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి నేను ముగించేస్తానండి. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి లీగలిజం, ఇంకోటి అంటే తెలుగులో చెప్పేస్తాను. లీగలిజం అంటే ఉదాహరణకి మనం రక్షించబడిన తర్వాత సంగతులు చెప్తాను. రక్షించబడిన తర్వాత మనం కొంతమంది ఎలా ఉంటారంటే, నేను చాలా ఇప్పుడు చూడండి 10 ఆజ్ఞల్లో అన్ని పాటిస్తున్నాను చెప్పాలంటే, లేకపోతే చాలా ఇదిగో నా యొక్క నిర్వచనం, నా యొక్క మంచి నీతి, స్వనీతి. లీగలిజం గురించి ఒక ఆయన ఏమన్నాడంటే,
Religious legalism focuses on obedience to laws or moral codes based on the assumption that such obedience is a means of gaining divine favor. దేవుని అనుగ్రహం పొందుకుంటానికి నా జీవితంలో నేను చాలా ఏమంటారు మోరల్ కోడ్స్ నేను పాటిస్తున్నాను అని తద్వారా దేవుని అనుగ్రహం పొందుకోవడానికి చూసే పరిస్థితిని లీగలిజం అంటారు. ఈ యొక్క యాకోబు పత్రికను రిసీవ్ చేసుకున్న వాళ్ళలో ఈ సమస్య ఉంది, లీగలిజం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కొన్ని పాటిస్తున్నాం తద్వారా దేవుడు అనుగ్రహం మేము పొందుకోగలమని భావిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడిపోయి ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున మీరు తీర్పు పొందబోచున్నారు అని. ద లా ఆఫ్ లిబర్టీ, దాంట్లో ఉన్నారు మీరు. లిబర్టీ, స్వాతంత్రం ఇచ్చే నియమం ఉంది ఇప్పుడు మీరు అంతరంగంలో. శ్రేష్టమైన క్రియలను మీరు వివేచింపాలి అంటున్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఏంటి ఆ శ్రేష్టమైన క్రియ? యాకోబుకి వచ్చేసరికి 1వ అధ్యాయం చివరిలో సడన్ గా అనాథలు, విధవరాండ్లు, 2వ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తుంది పేదలు, వస్త్రహీనులకి, అన్నం లేని వారికి, ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళకి మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగుండండి, ఇదిగో ప్రార్థన చేసుకో అని, చక్కగా ఉండండి అని చెప్పి పంపిస్తే నీ విశ్వాసానికి క్రియలు లేవు అని చాలా తీవ్రమైన పదవులతో అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఎండ్ ఉంది. ఏంటంటే, ఇక నాకు దేవుడు నన్ను ఈ ధర్మశాస్త్రానికి ముగింపు పబ్లిక్ గా ఇచ్చాడు, వ్యక్తిగతంగా కూడా ముగింపు ఇచ్చేస్తున్నాడు కదా. ఇక నాకు ఏ ధర్మశాస్త్రం లేదు, ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, ఏ మోరల్స్ నాకు అవసరం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని అనుకునే ఇంకొక బ్యాచ్ ఉంటారు. వాళ్ళకి ఈ లీగలిజం వాళ్ళకి అంటే, నేను బాగానే ఉన్నాను, దేవుని అనుగ్రహము, నేను నా క్రియల ద్వారా నేను కొన్ని మంచి దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా నేను దేవుని అనుగ్రహం పొందుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఒక సైడ్. దేవుని ధర్మశాస్త్రం క్రీస్తులో నెరవేరింది కదా, ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకచ్చు అనుకునే వాళ్ళు ఇంకొకటి. వీళ్ళల్లో ఇంకొక బ్యాచ్ ఉంటారు. ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతలు ఉన్నట్టు వాళ్ళకి, ప్రత్యక్షతలు నాకు చాలా ప్రత్యేకమైన ఉన్నవి కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, లేదా దేవుడిని నేను దాని ద్వారా నేను సంతోష పెట్టచ్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. వీళ్ళిద్దరికీ అడ్రస్ చేస్తున్నాడు 2వ అధ్యాయం యాకోబు. స్వాతంత్రం నిచ్చు నియమం చొప్పున నీవు తీర్పు తీర్చబడబోచున్నావు. ఆ స్వేచ్ఛ కనుక ధర్మశాస్త్రాన్ని ఒక వరముగా వాడుకో. ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఒక ఆజ్ఞ ఉంది, 10 ఆజ్ఞలు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం ఎలాగా? మనం పాత నిబంధనలు ఇక్కడ మీరు దయచేసి గమనించినట్లయితే, మరి సున్నతి విషయం కానీ, మరి ఆహారపు విషయాలు కానీ, ఈ యొక్క విశ్రాంతి దినం విషయాలు ఏం మాట్లాడు వీళ్ళకి యాకోబు. స్వాతంత్ర్యంనిచ్చు నియమము చొప్పున అని తీర్పు తీర్చబోచున్నావు ఇన్ ద ఎండ్, కనుక అట్లానే మీరు ఉండండి అంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదాహరణకి విశ్రాంతి దినం ఎలాగా, నేను జాన్సన్కి చెప్దాం అనుకుంటున్నాను. జాన్సన్ పాపం ఎంత నలిగిపోయాడు. ఇప్పుడు కుటుంబం ఉన్నాడు, కుటుంబం కలిసి సెపరేట్ గా తీసుకుని జాన్సన్కి ఏం చెప్పాలనుకున్నానంటే, నీ కుటుంబాన్ని తీసుకొని షికారుకి వెళ్ళి, అసలు మీరుంటున్న ప్లేస్ నుంచి కాస్త దూరంగా వెళ్ళి 2-3 రోజులు సరదాగా ప్రకృతితో స్పెండ్ చేయండి. ప్రార్థన ఎడుతిరిగి చేస్తాడు జాన్సన్. 3 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ జాన్సన్ లేగటం వల్ల అసలు మన నిద్ర అంతా డిస్టర్బ్ అయింది. వాడు లెగుస్తాడు, అందరినీ ప్రార్థనలో 3 గంటల నుంచే లెగుస్తున్నాడు. 3:30కి ఆన్ చేయగానే మరి ఒక 5-6 ఉంటారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ప్రసీద సిస్టర్ గారు, రమణ మేగడ్ గారు, దీప్తి సిస్టర్ గారు, మరి ఝాన్సీ గూడపట్టి గారు, తర్వాత లలిత సిస్టర్ గారు, వీళ్ళందరూ మన కోసం, కుటుంబాల కోసం పేరును ప్రార్థన చేస్తున్నారు 3:30 నుంచే. ఇక జాన్సన్ షికార్కి వెళ్ళిన అక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అది చెప్పనవసరం లేదు. కానీ మరి మన ఆత్మలకి విశ్రాంతి దినం ఒకటి ఉండాలి. అంటే కాన్సెప్ట్,
ఆ యొక్క అంశం అలాగ దేవునితో ప్రకృతితోటి స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి ఉద్యోగం పొందుకొని రిట్రీట్ అన్నమాట. నిన్ను నీవు ట్రీట్ చేసుకోవాలి. అలాగా స్వాతంత్రం నుంచి నియమం చొప్పున అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా మనం మన యొక్క ఆజ్ఞలను మనం పాటించేటప్పుడు గొప్ప స్వేచ్ఛతోటి అవి ఒక వరాలుగా, అవి యొక్క గిఫ్ట్స్గా మనం ధర్మశాస్త్రాన్ని రక్షించబడిన తర్వాత వాటి వల్ల నీతిమంతుడిగా తీర్చబడం కానీ వాటి ద్వారా ఫ్లరిష్ అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకోవచ్చు. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డాము, హెచ్చరించబడ్డాము అని బట్టి దేవునికి వందనాలు. సహోదరులకు మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మధ్యలోని జామ రవికుమార్ అయ్య గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ప్రార్థన, పర్లోక ప్రార్థన, ఆశీర్వాదం వలసిందిగా వచ్చినాం అయ్యా. ఓకే, జామ రవికుమార్ అయ్య గారు లేనట్లయితే ఫస్ట్ తోట బాలస్వామి గారు, అయ్యగారు ప్లీజ్. ఫస్ట్ విజయ్ కుమార్ అయ్య గారు, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి దేవ, ఈ ఉదయకాలాన్ని మాకిచ్చి మరి అయ్యగారి ద్వారా మరి మంచి ధర్మశాస్త్రంలో ఒక విధానమును మరి తండ్రి నూతన నిబంధన సువార్త ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి నీతిని కలిగిన వారమైంది కూడా అది ఏమీ లేనట్టుగా ఫీల్ అవుతూ ఇంకా అనేక పాపం గురించి ఆరోపణ చేస్తూ మరి తండ్రి మరి ఎదగలేనటువంటి స్థితికి మరి ఆటంకం మేమే కలిగించుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో తేరి చూసి నిలబడి మరి ధైర్యంగా చక్కగా ముందుకు సాగడానికి మీ కృపను మాకు అనుగ్రహించారు. ఎన్నో విషయాలను తండ్రి వ్యాఖ్యానించారు. అవునైనా యాకోబు యొక్క ఉద్దేశం మరి తండ్రి మంచిగా ఉంటున్నది. మరి ఏ వేసి అయినటువంటి ఆమెను కూడా మీరు కనికరించి ఉంటున్నారు. దానికి కారణం తండ్రి క్రీస్తులో ఉన్నటువంటి జీవ నియమమే అని మేము తెలుసుకొని మరి తండ్రి లోకానికి ధర్మశాస్త్రం మాకు మీరై ఉంటున్నారని మేము ఎదిగి ఉంటున్నాం. అవును తండ్రి, లోకాన్ని క్రమపరచడానికి ఒక క్రమశిక్షణ ధర్మశాస్త్రంలో ఉంటున్నది. మరి స్వతంత్రులుగా నీతిగా చక్కగా మీలో అనుభవించడానికి మీ ప్రేమను మీ దగ్గర వచ్చేటువంటి సర్వ మరి తండ్రి ఈవులను ఆనందించేటువంటి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చి ఉంటున్నారు. మరి తండ్రి జీవమునిచ్చేటువంటి నియమం ఆత్మ నియమంలో ఉంటున్నది, క్రీస్తులో ఉంటున్నది. ఎంతో విషయాలను తండ్రి మీరు మాకు ఉదయకాలమున ప్రబోధించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యగారిని దీవించండి, కుటుంబాన్ని, పరిచర్యను, అలాగే తండ్రి వారి పరిస్థితులను కూడా మీరు ఆశీర్వదించుకొని బలపరచండి. మరి తండ్రి మరి రేపు జరగబోయేటువంటి యుద్ధంలో మరి తండ్రి నీతిని ఎన్నుకోవడానికి ప్రతి మనిషిలో కూడా సమయోచితమైనటువంటి కృపా జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎందుకనగా తండ్రి మరి ప్రపంచ వ్యాప్తంగా మరి తండ్రి అనేక మంది మీకు విరోధులు నియమించబడి ఉంటున్నారు. మరి మరి వారి వెనకాల మీ చిత్తం ఏమైనా మాకు తెలియదు. కానీ నేడు భారతదేశంలో కూడా తండ్రి రేపు జరిగేటువంటి పోలింగ్ చాలా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనకు తండ్రి ఒక నిదర్శనంగా ఉంటున్నారు కనుక మరి తండ్రి మరి మీరు సహాయం దయచేయండి. ప్రతి వారి మనసును మంచిని ఎన్నుకోవడానికి కృప చూపండి. అలాగే తండ్రి మరి మీ భారతదేశంలో ఉన్న స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకుండా చక్కగా వినియోగించుకోవడానికి ప్రతి ఓటర్కు మరి తండ్రి మీ కృపను అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాము. మరి చక్కగా విశ్లేషించబడినటువంటి ఆధ్యాత్మిక సంగతులు యందు మేము లక్ష్యం ఉంచి మీ యందు తండ్రి ఎంతో ఆనందపడేటువంటి ఈ యొక్క జీవితాన్ని మరి తండ్రి బాధతోనూ దుఃఖంతోనూ నానా విధమైనటువంటి తెలియనటువంటి విభిన్న బోధలు, విభిన్నమైనటువంటి విషయాలతో దుఃఖపడకుండా ఈ యొక్క నియమంలో ఎల్లప్పుడూ ఆనందపడేటువంటి కృపను మాకు అనుగ్రహించారు కదా. దాన్ని గుర్తెరగడానికి ప్రతి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. మరి చక్కని ఉపదేశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారిని మరి ఒకసారి దీవించండి. అలాగే ఈ కమిటీ వారు తండ్రి ఎంతో ప్రయాసపడుతూ మరి 3 గంటల నుంచి మరి జాన్సన్ గారు మరి తండ్రి ఇందాక చెప్పబడినటువంటి ప్రతి పెద్దలు, సహోదరి మనులు తండ్రి వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా మా అందరి కూర్చి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రపంచం గురించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మరి విశ్వాస వీరులు లేకున్నట్లయితే ఈ లోకము తండ్రి ఎప్పుడో మరి ఏదో విధంగా మరి నాశనం అయ్యేటువంటి పరిస్థితి. మరి తండ్రి మీ నీతిని తండ్రి మరి శేషం ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి యొక్క పెద్దలను బట్టి
ఇలాంటి ఒక ఆత్మ ఆవేశం తీవ్రత కలిగినటువంటి వారిని బట్టి కృతజ్ఞమై ఉన్నాం. తండ్రి వారిని దీవించండి, వారి సమస్యలకు పరిష్కారం ఇవ్వండి. మరి తండ్రి అలాగే తండ్రి నేను కూడా తండ్రి ఈ మధ్య కాలంలో సమస్యల వల్ల మరి సరిగా మరి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నా. అయినప్పటికీ నేను మీ కృపతో నన్ను మరి తండ్రి ఆశీర్వదిస్తున్నాను, మీ స్థుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఇష్టపడుతున్న మాటలు గొప్పవి అయ్యా, మీ మాటలు ఉంటున్నవి, కుటుంబం వేయబడి ఉంటున్నవి. అవి నిజంగా తండ్రి మా జీవితాలకు మేలుకొల్పులై ఉంటున్నాయి కనుక ఎడవక ఎడబాయగా మరి తండ్రి యొక్క సహవాసం నందు తండ్రి కొనసాగడానికి మా అందరికీ కృప సమృద్ధిని దయచేయండి. ఈ రోజు పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయాన్ని ప్రభు దినాన్ని ఆశీర్వదించి మా అందరినీ కూడా మీ సన్నిధిలో చక్కగా పాడుటకు, మాట్లాడుటకు, ఎవరి పని వారు చక్కగా చేయడానికి శక్తి లోపం లేకుండా పనిచేసి మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలు అనుభవించేటువంటి కృపను అనుగ్రహించమని ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము. మా ఎడల అపరాధము వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలో తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నాయి నాయనా. ఆమేన్. తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరవచ్చి మన అందరితోనూ నిరంతరం నిలిచి ఆయన కృపాక్షేమాలు మన వెంట అనుదినము రానిచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. ఈ రోజు మీ అందరికీ వందనాలండి. మరొకసారి సహవాసం తరపున డాడీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఐ హ్యావ్ వండర్ఫుల్ డే అండి. ఇవాళ రేపటి దినం ఎలక్షన్ వరకు మీ వ్యక్తిగత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది మన గ్రూప్ సభ్యులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించవలసింది ఉన్నది. వారి కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకసారి అందరికి వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.